గాయ్స్ కొట్టేసాం, బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ కొట్టేసాం అగేన్స్ట్ జీటీ. ఎవరెవరు కొట్టారు తెలుసా బ్యాక్ టు బ్యాక్? చెన్నై 2010-11 ఫైనల్స్లో బ్యాక్ టు బ్యాక్. ద ఓజీస్ అంటారు వాళ్ళని. సెకండ్ ఓజీస్ ముంబై, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ కొట్టారు 1920 సీజన్. తర్వాత 1920 ఇయర్ మనం మళ్ళీ కొట్టాం 2026. ఎలా ఇచ్చాం? మనం మొన్నటి వరకు 17 సీజన్లో ఒక్క కప్పు లేదన్నారు. కొట్టిన తర్వాత ఒక్క కప్పుకేనా అన్నారు. ఫ్లూక్లో కొట్టారన్నారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కొట్టాక ఏడుస్తున్నారు. ఒక ఆరెంజ్ టీం అనేది ఒకటి ఉంటుంది, అదైతే ఇంకా ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క కప్పే ఉంది ఇప్పటికీ. మొన్నటి వరకు పెద్ద టీం అని చెప్పుకునేవారు. అలాగే ఇచ్చాం, మరి అలానే ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరెవరు కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో చూద్దాం టీంలో. గురు, నువ్వు వచ్చావు, నువ్వు దేవుడిలా వచ్చావు తెలుసా. ఇంజరీ రీప్లేస్మెంట్ కింద వచ్చావు, మా టీంని రూపురేఖలు మార్చేసావు గురు. నువ్వు మొత్తానికి నువ్వు రావడం వల్ల విరాట్ అన్న కెప్టెన్సీ ప్రెజర్ లేదు, ఏం లేదు అనుకుని ఆడేస్తున్నాడు. 500 రన్స్ 600 రన్స్ కొట్టేస్తున్నాడు ప్రతి సీజను. మనకి కాంట్రిబ్యూట్ చేసేస్తున్నాడు. నువ్వు ఆ బౌలింగ్ చేంజెస్, ఆ బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ ఎరగదీస్తావు అనుకో. నువ్వు మాకు దేవుడిలో వచ్చావు. ఆ క్రెడిట్ మాత్రం తీసుకోము, నువ్వే మాకు గెలిపించావు. మేము ఒప్పుకుంటాం, నీ కెప్టెన్సీలోనే గెలిపించావు అనుకో, కానీ ఆ క్రెడిట్ తీసుకోము మేము. థ్యాంక్ యూ, లవ్ యూ అంతే. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటారే. లేటుగా వచ్చాడు అన్య, హేజల్వుడ్ అన్య, మనం తప్పు పట్టలేము. కానీ వేసారు బా, కొత్త చింపుడు అనుకో. భువి అన్నకి పర్పుల్ క్యాప్ తీసేసుకున్నా పర్లేదు, మాకు కప్పు వచ్చింది చాలు. మాకు కప్పు గెలిపించాడు చాలు. ఒక రబాడా ఒక వికెట్ తీయకుండా ఉంటే నీదే కప్పు అనుకో. అది కాకపోయినా మాకు అవసరం లేదు, మాకు క్యాప్ అవసరం లేదు, కప్పు చాలు మాకు, చాలు. సూపర్, చాలు. టిమ్ డేవిడ్ అన్న, లెట్స్ టాక్ అబౌట్ టిమ్ డేవిడ్ అన్న కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మన ఎంటర్టైన్ కూడా చేశాడు. ఆ మిడిల్ ఫింగర్ సింబల్ కానీ ఎంటర్టైనింగ్ అయితే ఫుల్గా ఉంది మనకి. ఇలాగే ఉండాలి, ఇలాంటి క్యారెక్టర్లు ఉండాలి మన దాంట్లో, ఇలాంటి క్రికెటర్లు కూడా. సూపర్ అంతే. కృణాల్ అన్న, ఆ బౌలింగ్, ఆ బ్యాటింగ్, మనకి పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అంటే ఈ అన్న ఒక్కరు. నిజంగా మీకు పర్ఫెక్ట్ ఆల్రౌండర్లు ఎక్కడా దొరకరు, కృణాల్ అన్న తప్ప. ఒప్పుకోండి, ప్లీజ్ ఒప్పుకోండి. లెట్స్ టాక్ అబౌట్ రసిక్దార్ని మనం తక్కువ అంచనా వేసాం. ఏంద్రా చిన్నపిల్లడు కొట్టేస్తారని. మన టీంలో పర్ఫెక్ట్ బౌలరు. 5th బౌలర్ లేడు అనుకుంటే వచ్చాడు సడన్గా. ఎక్సలెంట్, అసలు నిజంగా ఎక్సలెంట్. ఈయన రాకపోయి ఉంటే రసిక్దారు మనకు చాలా తగిలేసేవి, చాలా చాలా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. బాగా సేవ్ చేసావు అన్న, థ్యాంక్ యూ. గోట్ గురించి మాట్లాడాలా. ద గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్. సచిన్ గారిని, వివిడ్ రిచర్డ్స్ గారిని వదిలేండి. గోట్ మోడర్న్ డే గోట్ అంటారు ఈయన ఎందుకు లాస్ట్లో పెట్టానంటే చాలా పొగడాలి. వీడియో ఎక్కువ అయిపోతే మళ్ళీ మీరు కూడా ఫీల్ అవుతారు. కానీ ఆ వైబ్ ఉంటుంది చూడు బ్యాటింగ్ ఆడేటప్పుడల్లా. బ్యాటింగ్కి వచ్చేసరికి మనం ఎక్కడ అవుట్ అయిపోతాడని బాధపడతాం. ప్లస్ అవుట్ అంటే గుర్తొచ్చింది, గిల్లి క్యాచ్ పట్టింది, అవుట్ కాదు, అది నాట్ అవుట్. మీరు మళ్ళీ గ్యాంబ్లింగ్ చేశారు అనద్దు. కోహ్లీ అన్నకు కూడా తెలుసు కాబట్టే మళ్ళీ వెనక్కి వచ్చాడు. అర్థమవుతుందా? ఇది సెకండ్ కప్ కొట్టేస్తాం, బాధపడకండి. ఎవరెవరు ఒక్క కప్పుతో ఉన్నారు ఇప్పుడు చూద్దామా. ఒక కప్పుతో ఉన్నది ఇంకా 2, 3, అంటే 4 ప్లే ఆఫ్స్కి వచ్చినవి కూడా అన్నీ ఒక్కొక్క కప్పులతో వచ్చింది. ఎవడు గెలిస్తే ఆడికి ఒక 2వ కప్పు వచ్చేది, మనం గెలిచేసాం అంతే. ఎలా ఉంది? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ కమలింగుతుంది అదే నిజంగా. అండ్ థ్యాంక్స్ టు PSG, ప్యారిస్ సెయింట్ జర్మనీ, జైన్స్, సారీ మర్చిపోయినా.